వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఏపీలో మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ నేతల నుంచి వస్తున్న డిమాండ్లు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. నేతల దూకుడు కూటమి కొంప ముంచేలా ఉందని భావిస్తున్న టీడీపీ హైకమాండ్ ఇవాళ కీలక ఆదేశాలను జారీ చేసింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు ప్రచారం ఆపాలంటూ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అనవసరమైన విషయాలను మీడియా ముందు ప్రస్తావించవద్దంటూ ఆదేశించింది. అలాగే ఏ అంశమైనా కూటమి పక్షాల అధినేతలు మాట్లాడతారంటూ క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా ఏపీలో ఉన్నట్లుండి టీడీపీ నేత రాజేష్ మహాసేన తన యూట్యూబ్ ఛానల్లో నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ డిమాండ్ చేశారు. గతంలో లోకేష్ ను సీఎం చేయాలంటూ కోరిన ఆయన అది సాధ్యం కాకపోవడంతో డిప్యూటీ సీఎం అయినా చేయాలని కోరారు. ఆ తర్వాత కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి ఏకంగా సీఎం చంద్రబాబు ముందే ఈ డిమాండ్ చేశారు. దీనిపై చంద్రబాబు స్పందించలేదు. దీంతో ఆ తర్వాత నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం టీడీపీ నేత వర్మ, విజయవాడ నేత బుద్ధ వెంకన్న కూడా ఇదే డిమాండ్ చేశారు. పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి గాని, పారిశ్రామిక రంగానికి గాని, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో గాని ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్రాన్ని తెలియజేస్తున్నానని చెప్పి కోటి మంది కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అవ్వమని. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. వాస్తవానికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. మిత్రధర్మం ప్రకారం టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు సీఎం అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. 6 నెలలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కూటమి ప్రభుత్వం సాగిపోతోంది. ఇలాంటి సమయంలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం వంటి డిమాండ్లు తెరపైకి వచ్చినా వాటిపై స్పందించకపోతే తమకు ఇబ్బంది అని భావించిన టీడీపీ అధిష్టానం ఇవాళ నేతల దూకుడుకు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.